హైదరాబాద్లో టైమ్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ గుట్ట పెట్టేటువంటి నేపథ్యం. హైదరాబాద్లో టైమ్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ గుట్ట పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇది జరగబోతుంది. ఇది గచ్చిబౌలిలో. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిద్దామంటూ గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. ట్యాంక్ బండ్ చుట్టూ అతి ఎత్తైన భవనాల నిర్మాణం, లండన్ థేమ్స్ తరహాలో మూసీ నది అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను ప్రకటించింది. కానీ అవేమి పెద్దగా కార్యరూపాన్ని దాల్చుకోలేకపోయాయి. అదే పాట ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పాటను అందుకుంది. అదే పంతాలో సాగుతుంది. విశ్వనగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఓ కార్యాచరణ ప్రణాళిక సైతం ప్రకటించింది. టీ స్క్వేర్ నిర్మాణం. హైదరాబాద్ రాయదుర్గం వద్ద టీ స్క్వేర్ను నిర్మించబోతుంది. రేవంత్ సర్కార్ దీనికి అవసరమైన చర్యలను సైతం చేపట్టింది. టీ స్క్వేర్ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్వీకరించింది. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ను ఆహ్వానించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. టీజీఎస్ఐ ఐసీ క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. న్యూయార్క్ తరహాలో అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్లో గల ప్రముఖ టైమ్ స్క్వేర్ గురించి తెలియని వారు అందరూ దాన్ని తలపించేలా ఇది నిర్మాణం కాబోతుంది. మాను హట్లో ఉన్న టైమ్ స్క్వేర్ ప్రపంచంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ హబ్గా గుర్తింపు పొందింది. అతిపెద్ద కమర్షియల్ సెంటర్. ఇప్పుడు వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ పాయింట్ కూడా అదే. 1873లో తొలిసారిగా ఇది మనుగడలోకి వచ్చింది. ఒక దశాబ్దంలో ఒక్క విధంగా అభివృద్ధి చెందింది. రాయదుర్గమే వద్ద. ఎందుకంటే రాయదుర్గం సరిపరిసరాల్లో చాలానంత స్థలం ఉండడం దీనికి ఒక కారణం. హైదరాబాద్ సిటీ బస్సులు, మెట్రో రైలు కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతానికి ఐటీ హబ్గా గుర్తింపు ఉంది. ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాన్ని రాయదుర్గం పరిసరాలు అధికంగా ఉంటున్నాయి. రాత్రి వేళ ఈ ప్రాంతాన్ని చూస్తే హైదరాబాద్లోనే ఉన్నామా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కోసమా అనేటువంటి నేపథ్యం కూడా రేవంత్ రెడ్డి మీద ఉంది. రియల్ ఎస్టేట్ కోసమా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించడం వెనుక రియల్ ఎస్టేట్ అభివృద్ధి కాన్సెప్ట్ కూడా ఉందని చెప్తున్నారు. టీ స్క్వేర్ పేరు చెప్పుకునే రాయదుర్గం పరిసరాల్లో రియల్టర్లు ఇక రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. భూముల రేట్లు ఇప్పటికే ఆకాశానండి. ప్రస్తుత పరిస్థితులు ఇవి మరింత పెరుగుతాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యేటువంటి నేపథ్యం ఉంది. హైదరాబాద్లో టైమ్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ కూడా పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇది రేవంత్ రెడ్డి హయాంలో జరిగేటువంటి నేపథ్యం.